లోక్సభ ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడు అందరి దృష్టి నిజామాబాద్ సెగ్మెంట్ పై పడింది. గత ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ కూతురు కవితను అరవింద్ ఓడించడం ఓ సంచలనమైతే ఇందూరు లోక్సభ స్థానంలో బీజేపీ జెండా ఎగురేసుడు రికార్డే. ఈసారి కూడా అరవింద్ మరోసారి నిజామాబాద్ బరిలో సై అంటున్నారు. ఇతర పార్టీల అభ్యర్థుల కోసం దరఖాస్తులు తీసుకుంటుంటే ఇప్పటికే ప్రచారంలో దిగారు సిట్టింగ్ ఎంపీ అరవింద్. నిజామాబాద్ లో మళ్లీ గెలిచేలా పక్క ప్లాన్ చేసుకుంటున్నారు సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి అరవింద్. ఇందూరు ఎంపీ సెగ్మెంట్ లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం, దాదాపు 3.5 లక్షల ఓట్లు బీజేపీ ఖాతాలో పడడం ఎంపీ అరవింద్ పనితనమేనని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. 2018లో కవితపై గెలవడం, తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్, లేటెస్ట్ గా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా మంచి ఫలితాలు సాధించడానికి అరవింద్ దూకుడేనని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మొదట్లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో ఎవరూ ఊహించని విధంగా 2017లో బీజేపీలో చేరారు. 2018లో ఎంపీగా గెలిచారు అరవింద్. ఓవైపు కార్యకర్తలకు భరోసా ఇస్తూనే ప్రజలు, రైతుల సమస్యలపై గట్టిగా పోరాటం చేశారు. జిల్లాలో అర్బన్ ప్రాంతాలకు మాత్రమే పరిచయం ఉన్న బీజేపీని అరవింద్ వచ్చాకే గ్రామ గ్రామానికి తీసుకువెళ్లారు. బూత్ల వారీగా క్యాడర్ ని బలోపేతం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను 28 స్థానాలతో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ నిలిచింది. బీఆర్ఎస్, ఎంఐఎం పొత్తుతో త్రుటిలో మేయర్ పీఠం కోల్పోయింది బీజేపీ. 5 ఏళ్లలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్టీని బలంగా తయారు చేశారు అరవింద్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ 2-3 ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడ్డారంటే బీజేపీ బాగా బలపడిందని కార్యకర్తలు అంటున్నారు. అరవింద్ జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయించారు. 137 కోట్లతో నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ఆర్ఓబీని మంజూరు చేయించిన అరవింద్ త్వరలో పనులు ప్రారంభించనున్నారు. నిజామాబాద్ హైదరాబాద్ మార్గంలో మాధవనగర్ ఆర్ఓబీకు 93 కోట్లు మంజూరు చేయించారు. నిర్మాణ పనులు చివరి దశకొచ్చాయి. 70 కోట్లతో అడవి మామిడిపల్లి, గోవింద్పేట, ఆర్మూరు మామిడిపల్లి దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఆర్మూరులో సుగంధ ద్రవ్యాల బోర్డు అదనపు కార్యాలయాన్ని పెట్టించారు. దీని నిర్వహణకు 30 కోట్ల నిధులు రిలీజ్ అయ్యాయి. అరవింద్ ఒత్తిడితోనే పసుపు బోర్డుకు కేంద్రం ఓకే చెప్పింది. బోర్డుతో నిజామాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలోని పసుపు రైతులకు ఎంతో మేలు జరగనుంది. సొంత నియోజకవర్గం నిజామాబాద్ తో పాటు పక్కనే ఉన్న నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల సెగ్మెంట్లలోనూ ప్రభావాన్ని చూపిస్తున్నారు అరవింద్. ప్రత్యర్థులపై విమర్శలు, దూకుడు అరవింద్ ని పార్టీలో కీలక నేతగా ఎదిగేలా చేశాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలోని మిగతా బడా నేతల జిల్లాల్లో ప్రతికూల ఫలితాలొస్తే నిజామాబాద్ జిల్లాలో 2 సీట్లొచ్చాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీకి దూరంగా ఉంటారన్న చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి వేటలో ఉంది. అరవింద్ మాత్రం తన ప్రచారాన్ని షురూ చేశారు. సిట్టింగులనే మళ్లీ బరిలోకి దింపుతుండటంతో ఎంపీగా అరవింద్ గెలుపు మరోసారి నల్లేరుపై నడకే అంటున్నారు పార్టీ నేతలు.